సచివాలయంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రభుత్వ అధికారుల మధ్య కీలక చర్చలు ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సెక్రటేరియట్కు చేరుకున్న జేఏసీ నేతలు 32 డిమాండ్లపై స్పష్టమైన చర్చ జరగాలని పట్టుబడుతున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగుల విలీనం అంశంపై తక్షణ నిర్ణయం తీసుకోవాలంటూ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పీఆర్సీ, డీఏ బకాయిల చెల్లింపుపై ఎటువంటి తగ్గింపుకు అంగీకరించబోమని జేఏసీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కూడా కార్మిక సంఘాలు కోరుతున్నాయి. అలాగే మహాలక్ష్మి పథకం కింద ఈ నెలలోనే 400 కోట్ల విడుదల చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. ఇక మరోవైపు ప్రభుత్వం సమ్మెను విరమించాలని కార్మికులకు విజ్ఞప్తి చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కూడా ప్రత్యేకంగా కార్మికులకు శాంతియుత పరిష్కారానికి సహకరించాలని కోరారు. సచివాలయంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రభుత్వ అధికారుల మధ్య కీలక చర్చలు ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సెక్రటేరియట్కు చేరుకున్న జేఏసీ నేతలు 32 డిమాండ్లపై స్పష్టమైన చర్చ జరగాలని పట్టుబడుతున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగుల విలీనం అంశంపై తక్షణం నిర్ణయం తీసుకోవాలంటూ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పీఆర్సీ, డీఏ బకాయిల చెల్లింపుపై ఎటువంటి తగ్గింపుకు అంగీకరించబోమని జేఏసీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కూడా కార్మిక సంఘాలు కోరుతున్నాయి. అలాగే మహాలక్ష్మి పథకం కింద ఈ నెలలోనే 400 కోట్లు విడుదల చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. ఇక మరోవైపు ప్రభుత్వం సమ్మెను విరమించాలని కార్మికులకు విజ్ఞప్తి చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కూడా ప్రత్యేకంగా కార్మికులకు శాంతియుత పరిష్కారానికి సహకరించాలని కోరారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, సచివాలయంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రభుత్వ అధికారులకు మధ్య కీలక చర్చలు ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సెక్రటేరియట్కు చేరుకున్న జేఏసీ నేతలు 32 డిమాండ్లపై స్పష్టమైన చర్చ జరగాలని పట్టుబడుతున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగుల విలీనం అంశంపై తక్షణం నిర్ణయం తీసుకోవాలంటూ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పీఆర్సీ, డీఏ బకాయిల చెల్లింపుపై తగ్గింపుకు అంగీకరించబోమని జేఏసీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కూడా కార్మిక సంఘాలు కోరుతున్నాయి. అలాగే మహాలక్ష్మి పథకం కింద ఈ నెలలోనే
400 కోట్లు విడుదల చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. ఇక మరోవైపు ప్రభుత్వం సమ్మెను విరమించాలని కార్మికులకు విజ్ఞప్తి చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కూడా ప్రత్యేకంగా కార్మికులను శాంతియుత పరిష్కారానికి సహకరించాలని కోరారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, వైశాలి, ఏదైతే ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ నిన్న ప్రధానంగా జరిగిన ఘటన ఆర్టీసీ కార్మికులే కాదు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ విషయంపై అధికార కాంగ్రెస్ ఇష్యూను సంఘటనను అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మంచి సంఘటన కాదు, ఖచ్చితంగా సమస్యల పరిష్కారం కోసం పోరాడి సాధించుకోవాలని చెప్పి కూడా ఆలోచన స్పష్టంగా జరిగింది. నిన్న శంకర్ గౌడ్ మృతి ఏదైతుందో రాత్రి హైదరాబాద్ కంటెంట్ పార్క్ లోని అపోలో హాస్పిటల్లో పనిచేసి తెల్లవారుజామున అసంపేటలో సొంత గ్రామానికి అప్పుడు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో నిన్న క్యాబినెట్ సమావేశం మధ్యలోనే మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కొమరెడ్డి వెంకరెడ్డి, దాబాబు రాజనరసింహ, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కూడా ఆ క్యాబినెట్ సమావేశం మధ్యలో ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు ఎవరు కూడా పాల్పడవద్దు, ఖచ్చితంగా ప్రభుత్వం సానుకూలంగా ఉంది, ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక సంఘాల నేతతో మాట్లాడడానికి సిద్ధంగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ నిన్న క్యాబినెట్ లో చర్చించిన ప్రకారం మాత్రం ఆధారంగానే ఇవాళ నేతలు భేటీ అయ్యారు. ముఖ్యంగా ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజు, అదేవిధంగా దానకిషోర్, సందీప్ చింతాన్య, అదేవిధంగా నాగిరెడ్డి, వీరందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రస్తుతం సచివాలయంలోని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం చర్చలు కూడా సానుకూలంగా నడుస్తున్నాయని చెప్పి కూడా తెలుస్తా ఉంది. కానీ ముఖ్యంగా ఐఏఎస్ అధికారుల కమిటీ చర్చించినప్పుడు కూడా ఖచ్చితంగా మంత్రులతో మా చర్చలు జరపాల్సిందని చెప్పి కార్మిక సంఘాల నేతలు మాత్రం ప్రధాన డిమాండ్ పెట్టారు. ముందులో అయితే 32 డిమాండ్లలో ఇప్పటికే 29 పైన సానుకూలంగా ఉన్నాయి. ఇప్పటికంటే ఇప్పుడే పరిష్కరిస్తామని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా 3 ప్రధానమైన డిమాండ్ల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వెనక్కి తగ్గేది. ఒకటి, మీరు ఎన్నికలకు ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటిస్తామని చెప్పారు. ఆర్టీసీలో ఇంత పని ఆభరణం లాంటిది. మరి అందరికీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆత్మాభిమానం, ఆత్మగౌరవం పెరిగినప్పుడు మాకెందుకు ఆర్టీసీలో ఇంత పని చేస్తున్నాం కదా, దేశంలోనే అందరికంటే ఎక్కువ పని చేసింది ఎవరంటే ఆర్టీసీ ఉద్యోగులు. అది కూడా నీతిగా నిజాయితీవంతంగా ఒక 5 నిమిషాలు రెస్ట్ లేకుండా ఇంత పని చేస్తున్నప్పుడు మరి ఇది ప్రభుత్వంలో విలీనం చేస్తే ప్రభుత్వానికే మంచి పేరు వస్తుంది. అది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. అందుకని మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము అందుకే రవాణా శాఖ మంత్రి గారికి చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. మేము కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే మాకు మంచి జరుగుతుంది అనుకుంటాం, కానీ మరి బీఆర్ఎస్ పార్టీ లేకనే కాంగ్రెస్ పార్టీ చేస్తే మరి కాంగ్రెస్ పార్టీకి ప్రజల విలువ తగ్గిపోతుంది, ఆర్టీసీ ఉద్యోగులు కూడా తగ్గిపోతుంది కదా. అటువంటి విధానం వద్దని అయితే ముఖ్యమంత్రి గారు దీని మీద స్పష్టంగా ఒక 10 నిమిషాలు కేటాయిస్తే ఆర్టీసీ మీద సమస్యలు అనేవి ఉండవు. ఈ 32 కాదు, అసలు ఏది కూడా ఉండవు, అన్నీ అయిపోతాయి. లక్షల కోట్ల రూపాయలతోటి 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తున్నారు, అన్ని రకాలు చేస్తున్నారు, వారికి ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. మరి మేము కూడా ప్రజల్లో భాగం కదా, మాకు కూడా మరి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటే మాకు చాలా సంతోషం ఉంటుంది కదా. దాని గురించి మేము మరి ముఖ్యమంత్రి గారిని, రవాణా శాఖ మంత్రి గారిని చాలాసార్లు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం.